Hi friends, welcome to Ganesh Study Task YouTube channel. So today in this video I will discuss about ratio test. So last video lo nenu sequence and series p test comparison test మీద చేసిన సో వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ సో వాటి గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ నోట్బుక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో పీడిఎఫ్ అనేది సో ఇప్పుడు రేషియో టెస్ట్ అండ్ రబీస్ టెస్ట్ అనేది రెండు కంప్లీట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రేషియో టెస్ట్ స్టేట్మెంట్. సో దీన్ని డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్ కూడా అంటాం మనం. సో స్టేట్మెంట్ వచ్చేసి మీకు రేషియో టెస్ట్ అప్లై చేసేటప్పుడు మనం ఎప్పుడన్నా ఈ స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో లెట్ యూఎన్ sigma un a series of positive terms such that limit n tends to infinity un by un plus 1 equal to L. Then first, so if L greater than 1, sigma un is convergent. Okay, second one, L, this is not less than, so L greater than 1 and L less than 1 is sigma un is divergent. సో థర్డ్ వన్, సో ఎల్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్స్ అయింది. సో ఇక్కడ మనం టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ మనం రెబీస్ టెస్ట్ అనేది యూజ్ చేసి చెప్తాం, కన్వర్జెంట్ డైవర్జెంట్. ఓకే, సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ వచ్చేసి లిమిట్ n tends to infinity un by un plus 1 equal to L. దెన్ L ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే మనకు కన్వర్జెంట్, అండ్ లెస్ దాన్ 1 అయితే డైవర్జెంట్, అండ్ L ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ అనేది ఫెయిల్స్ అవుతుంది. సో అప్పుడు మనం రెబీస్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు రెబీస్ టెస్ట్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెబీస్ టెస్ట్. సో రెబీస్ టెస్ట్ అనేది సేమ్ ఇంతే. లెట్ సిగ్మా యూఎన్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్. సో మనం ఎప్పుడు రెబీస్ టెస్ట్కి ఎంటర్ అవుతామంటే ఈ టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు, రేషియో టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనం డైరెక్ట్గా రెబీస్ టెస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో లిమిట్ n tends to infinity un by un plus 1 minus 1. ఓకే, సో మనకి ఈక్వల్ టు L. సో మనకి రెబీస్ టెస్ట్ అనేది un by un plus 1 minus 1 equal to L. సో ఇఫ్ సేమ్ ఇవే కండిషన్స్ L greater than 1 is un is convergent and L, okay, if where L greater than 1 is convergent, L less than 1 is divergent. సో L equal to 1 అనేది టెస్ట్ ఫెయిల్స్. సో మనకి మోస్ట్గా టెస్ట్ ఫెయిల్స్ అనేది రెబీస్ టెస్ట్లో రావు ప్రాబ్లమ్స్. సో ఎక్కువ రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే మనం రెబీస్ టెస్ట్కి అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఓకే, రేషియో టెస్ట్ అనేది లిమిట్ n tends to infinity un by un plus 1 equal to L. సో మనకి L greater than 1 అయితే కన్వర్జెంట్, అండ్ L less than 1 అయితే డైవర్జెంట్, అండ్ L equal to 1 అయితే టెస్ట్ ఫెయిల్స్. సో నెక్స్ట్ రెబీస్ టెస్ట్. సో మనకి సేమ్ ఇదే, కాకపోతే దీనికి -1 అండ్ లిమిట్ అనేది అప్లై చేయాలి. ఓకే, -1 ఒక్కటి పెట్టాలి, ఇదే రెబీస్ టెస్ట్. సో మోస్ట్గా మనకి రెండు సేమ్ ఉంటాయి. ఓకే, సో డైరెక్ట్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్. సో మనకి సిగ్మా 1 2 3 అప్ టు n అండ్ 3 5 7 అప్ టు 2n plus 1 ఇది న్యూమరేటర్ అండ్ దిస్ ఇస్ డినామినేటర్. సో సొల్యూషన్, given un equal to 1 2 3 and so on up to n by, so 3 5 up to 2n plus 1. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్, దీంట్లో కంటిన్యూసా డిస్కంటిన్యూస్ అని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇక్కడ నాకు 1 2 3 అండ్ అప్ టు సో ఆన్ ఎన్ ఉంది, ఇక్కడ కింద కూడా 3 5 7 అప్ టు సో ఆన్ ఉంది. సో ఇప్పుడు నాకు ఇది కంటిన్యూస్ ఫంక్షన్,
ఓకే. సో కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్కి వేరే ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ మనం ఫస్ట్ రేషియో టెస్ట్ ఇవ్వగానే మనం ఈ గివెన్ ఎన్ సిరీస్ అనేది ఎంత టర్మ్ అనేది సో మనకి అది కంటిన్యూసా డిస్కంటిన్యూస్ అని డైరెక్ట్గా చెప్పాలా. సో ఇక్కడ మనకి 1 2 3 అండ్ సో ఆన్ ఉంది, ఇక్కడ కూడా 3 5 7 సో ఆన్ డాట్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఇది కంటిన్యూస్ అన్నట్టు. సో అప్లైయింగ్ రేషియో టెస్ట్. సో వాడు క్వశ్చన్లో డైరెక్ట్గా టెస్ట్ ద కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ ఆఫ్ ద సిరీస్ అని ఇచ్చి ఇస్తాడు. సో లేకుంటే వేరే మనకి డైరెక్ట్గా అప్లై రేషియో టెస్ట్ అనేది అయితే ఏమి ఇవ్వటం జరగదు. ఓకే. రేషియో టెస్ట్ బై యూజింగ్ let sigma un is a series of positive terms such that స్టేట్మెంట్ అనేది నేను ఒక ప్రాబ్లంకి రాస్తున్నా, ఇక్కడ ప్రాసెస్ అనేది నెక్స్ట్ కాంచి నేను ఇవన్నీ ఏమి రాయను. సో un by un plus 1 equal to L, దెన్ సో మనకి L గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, L లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్, L ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్స్. ఓకే. సో ఇది మనకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా, un by un plus 1 కనుక్కోవాలా. ఓకే. సో ఫస్ట్ un plus 1. సో ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్కి అయితే సో 1 2 3 అండ్ సో ఆన్. సో n ఫాలోడ్ బై n ప్లస్ 1 రాయాలి. un ప్లస్ 1 అంటే n ప్లేస్లో మనం n ప్లస్ 1 పెట్టాలి. సో ఇక్కడ 1 2 3 అండ్ అప్ టు n ఉంది కాబట్టి సో ఇక్కడ నేను n రాసి మళ్ళీ n ఫాలోడ్ బై n ప్లస్ 1. ఇది కంటిన్యూస్ ఫంక్షన్కి. అదే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ n ప్లేస్లో n ప్లస్ 1 పెట్టాలి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ రేషియో టెస్ట్లో 50 or 90% మెంబర్స్ అనేది రాంగ్ చేసేది ఇక్కడే. ఓకే. 3 5 7 అప్ టు సో 2n ప్లస్ 1 ఉంది. సో సేమ్ నేను 2n ప్లస్ 1 రాసిన. ఇప్పుడు n ప్లేస్లో n ప్లస్ 1 పెడతా, n ప్లస్ 1 ప్లస్ 1. ఓకే. సో un ప్లస్ 1 ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 2n ప్లస్ 1 2n. సో మొత్తం మనం ఇంటూ చేస్తే 2n ప్లస్ 3, ఇది ఈక్వేషన్ 2 అని. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే un ప్లస్ 1 ఫైండ్ అవుట్ చేయాలంటే కంటిన్యూస్కి ఏమో n ఫాలోడ్ బై n ప్లస్ 1. సో n రాసి నెక్స్ట్ ఆ n ప్లేస్ని మళ్ళీ n ప్లస్ 1 ఫాలోడ్ బై n ప్లస్ 1. అదే డిస్కంటిన్యూస్కి అయితే మనం n ప్లేస్ని డైరెక్ట్గా n ప్లస్ 1 అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఒక్కటి మనకు బాగా గుర్తుంచుకోవాలి రేషియో టెస్ట్లా అండ్ రెబీస్ టెస్ట్. సో un బై un ప్లస్ 1. సో మనం ఈ రెండు ఈక్వేషన్ 1/2 చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు చూస్తే 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు n బై సో 3 5 7 అప్ టు 2n ప్లస్ 1. ఓకే. బై 1 2 3 అప్ టు n ఇంటూ n ప్లస్ 1 బై సో 3 5 7 అప్ టు 2n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 3. ఓకే. సో un బై un ప్లస్ 1 ఈక్వల్ టు సో నేను దీన్ని క్రాస్ చేస్తున్నా, 1 ఇంటూ 3 ఇంటూలో మల్టిప్లికేషన్ చేస్తున్నా. 3 5 అప్ టు 2n ప్లస్ 1 ఇంటూ సో 3 ఇంటూ 5 ఇంటూ 7 అప్ టు 2n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 3 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 అప్ టు n ఇంటూ n ప్లస్ 1. ఓకే. సో దీన్ని నేను ఇంటూలోకి చేంజ్ చేసిన. సో అప్పుడు నాకు ఇది క్యాన్సిల్ అండ్ ఇక్కడ n ఇక్కడ n క్యాన్సిల్. అప్పుడు నాకు ఏం మిగిలిద్ది అంటే 2n ప్లస్ 3 బై n ప్లస్ 1. ఓకే. సో నాకు ఇది అనేది మిగలటం జరుగుతుంది. సో ఇప్పుడు un బై un ప్లస్ 1లో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎమ్మటే మనం n అనేది కామన్ తీయాలి. ఓకే. సో n కామన్ తీస్తే నాకు
2 plus 3 by n by n into 1 plus 1 by n. సో en క్యాన్సిల్. ఓకే, సో మనం ఏ టెస్ట్లన్నా n అయితే పక్కాగా కామన్ తీయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటా, un/un+1. సో ఇప్పుడు మనకి ఏంది un/un+1 తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, n tends to సో ఇన్ఫినిటీ చేయాలి, లిమిట్ n tends to ఇన్ఫినిటీ. సో అప్లయింగ్, సో నెక్స్ట్ పేజ్. ఓకే, సో దీనికి అప్లయింగ్ లిమిట్ n tends to ఇన్ఫినిటీ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ of equation 3. okay, to equation 3. so limit apply చేస్తే limit n tends to infinity un/un+1 equal to limit n tends to infinity so 2 plus 3 by n by 1 plus 1 by n equal to. సో ఇప్పుడు నాకు లిమిట్ n tends to infinity చేస్తే 2 plus 3 by infinity. సో 1 by infinity ఎప్పుడన్నా 0 అయితే, సో 3 by infinity కూడా 0, 1 plus 1 by infinity. సో 2/1 ఈక్వల్ టు 2. సో మనకి ఇప్పుడు L అనేది గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్ మనం ఏం చెప్పాలి, సో L ఈక్వల్ టు 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు మనకి ఏంది, ఇది కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ కాబట్టి UN ఈజ్ కన్వర్జెంట్. ఓకే, సో ఇట్లా రాయాలి మనం. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ప్రాసెస్ రేషియో టెస్ట్. ఓకే, సో నేను డిస్క్రిప్షన్లో కంపారిజన్ టెస్ట్కి నెక్స్ట్ రేషియో టెస్ట్ ప్రతి ఒక్క నోట్స్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. సో ప్లేలిస్ట్లోకి పోయి మీరు గణేష్ స్టడీ క్లాస్ ప్లేలిస్ట్లోకి పోతే సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది మొత్తం వీడియో ప్లేలిస్ట్ అనేది చూడటం జరుగుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, క్లాస్ నోట్స్ అనేది. సో డోంట్ వరీ టు ద క్లాస్ నోట్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో మనకి టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ అని ఇచ్చి ఇట్లా ఇస్తాడు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒకటే చెప్తున్నా. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ ఉంది, నేను డైరెక్ట్గా కంపారిజన్ టెస్ట్ అనేది అప్లై చేస్తా అంటే కుదరదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్ ఉంది. సో ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడున్నా మనం డైరెక్ట్గా రేషియో టెస్ట్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఎక్స్ మీకు ఎక్కడ కనపడినా సో ఇట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, ఎక్స్ అనేది డిస్కంటిన్యూస్ ఫంక్షన్. సో ఇక్కడ నాకు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నాకు బోత్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఇది కంటిన్యూస్ అయితే నెక్స్ట్ డినామినేటర్ కూడా కంటిన్యూస్ అయింది నాకు, కానీ ఈ ఎక్స్ వేరియబుల్ అనేది డిస్కంటిన్యూస్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ n ఫాలోడ్ బై n పెడతాం, ఇక్కడ n ఫాలోడ్ బై n, సో n ఫాలోడ్ బై n+1 పెడతాం. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా n ప్లేస్లో n+1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం un+1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా చూడండి. un ఈక్వల్ టు 1, 3 and 5. సో 2n-1 by 2, 4, 6 up to 2n into x to the power of n-1. ఇది ఈక్వేషన్ 1. ఓకే, సో ఇక్కడ నాకు ఫస్ట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ వేరియబుల్ ఎక్స్ ఉంది నాకు. సో న్యూమరేటర్ అనేది నాకు డైరెక్ట్గా కంటిన్యూస్ అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నా, అండ్ డినామినేటర్ ఆల్సో కంటిన్యూస్ బట్ ద వేరియబుల్ ఈజ్ డిస్కంటిన్యూస్. సో ఇక్కడ నాకు కాంబినేషన్ ఆఫ్ both continuous and discontinuous series, continuous and discontinuous. ఓకే, సో నాకు ఈ రెండు కాంబినేషన్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కసారి ఇక్కడ చూడండి అప్లయింగ్ రేషియో టెస్ట్. సో అప్లయింగ్ రేషియో టెస్ట్, సో అప్లయింగ్ రేషియో టెస్ట్ కాడ ఇక్కడ నేను స్టేట్మెంట్ అనేది ఇక డైరెక్ట్గా అన్నిటికా రాయని, ఇక్కడ స్టేట్మెంట్ అనేది నేను డైరెక్ట్ ఇట్లా చూపిస్తా. సో అప్లయింగ్ రేషియో టెస్ట్ కాడ మనం ఫస్ట్ un/un+1 ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో un ఫైండ్ అవుట్ చేసిన మనం un ఉంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకి un+1 కావాలి. సో un+1 ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే un+1
ఈక్వల్ టు 1 3 and 5 అప్ టు 2n-1. ఓకే, ఇక్కడ చూడండి. సో మనం n ప్లేస్లో n+1 పెట్టాలి. కాకపోతే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ ఉంది. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ కంటిన్యూస్ కాబట్టి డైరెక్ట్గా 2n-1 n ఫాలోడ్ బై n+1 అని పెడదాం. సో 2n+1 -1. ఓకే, బై నెక్స్ట్ 2 4 6 అప్ టు 2n 2 into n+1 ఇంటూ. సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా n+1 అనేది మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ ఇంటూ n+1 and -1. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఈడ డైరెక్ట్గా n ప్లేస్లో నేను డైరెక్ట్గా n+1 పెట్టిన, ఎందుకంటే వేరియబుల్ ఎక్స్ అనేది డిస్కంటిన్యూస్ ఫంక్షన్. సో మనకి ఈ రెండు కంటిన్యూస్ కాబట్టి నేను డైరెక్ట్గా ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసిన n ఫాలోడ్ బై n+1. బట్ ఇక్కడ నాకు ఏంటంటే డైరెక్ట్గా n+1 అనేది నేను డైరెక్ట్గా n+1 సబ్స్టిట్యూట్ చేసిన, ఎందుకంటే ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి. ఓకే, సో నాకు ఇక్కడ 1 ఇక్కడ 1 క్యాన్సిల్ అయింది. సో అప్పుడు నాకు un+1 ఈక్వల్ టు 1 3 5 and up to 2n-1 and 2n+1 by 2 4 6 and 2n into 2n+2 into x to the power of n. ఓకే, is it clear? సో చూడండి సేమ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, un/un+1 చేయాలా. ఓకే, సో సో ఐ విల్ టేక్ ద నెక్స్ట్ పేపర్. సో un/un+1 ఈక్వల్ టు ఫస్ట్ నాకు un అనేది ఇది అండ్ un+1 అనేది ఇది. ఓకే, సెకండ్ నేను అసలు ఏం చేయాలి, రేషియో టెస్ట్ అంటే సో un/un+1 నేను లిమిట్ అప్లై చేసుకుంటే స్టెప్స్ వైజ్ రావాలి మనం. ఓకే, ఫస్ట్ un/un+1 ఈక్వల్ టు సో un అనేది ఇది 1 3 and 5 up to 2n-1 by 2 4 and 6 and 2n. So x to the power of n-1 by next 1 3 5 and up to 2n-1 into 2n+1. So ఇది by 2 4 up to so 2n into 2n+2 into x to the power of n. ఓకే, సో ఇప్పుడు un/un+1 నేను సబ్స్టిట్యూట్ చేస్తే un/un+1 ఈక్వల్ టు నేను మళ్ళీ ఇంటూ చేస్తున్నా అప్ టు 2n to x to the power of n-1 into సో నేను x to the power of n-, సో దీన్ని ఇక్కడ పైకి వేస్తున్నాను to 2n+2 by 1 3 5 and up to so 2n-1 into 2n+1. ఓకే, సో ఇంటూ 1/x to the power of n అయింది ఇప్పుడు. ఓకే, సో 1/x to the power of n అయింది కాబట్టి సో నేను దీన్ని ఏం చేస్తున్నా x to the power of n. ఓకే, సో ఇక్కడ x to the power of నాకు n ఉంది డైరెక్ట్గా. సో ఇది n-1 నాట్ -1. ఓకే, సో ఈ n-1ని నేను ఏం చేస్తున్నా x to the power of n ఇంటూ x to the power of -1 అని పెడుతున్నా. ఓకే, సో నాకు అప్పుడు ex to the power of n ex to the power of n అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు నాకు నెక్స్ట్ ఇది ఇక్కడ అండ్ దిస్ వన్ క్యాన్సిల్, దిస్ వన్ అండ్ దిస్ వన్ క్యాన్సిల్. సో అప్పుడు నాకు ఓన్లీ x ఇన్వర్స్ అండ్ 2n+2 by 2n+1 అనేది మిగలటం జరుగుతుంది. సో 2n+2 by 2n+1 ఇంటూ x to the power of -1. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా nను కామన్ తీస్తున్నా. సో 2 by n by n into
2 ప్లస్ మళ్ళా 1/n. సో ఎక్స్ని నేను 1/x అనేది రాస్తున్నా, ఎన్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 3 లేకపోతే un plus 1. ఓకే, సో లిమిట్ n tends to infinity un plus 1 ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. సో 2 plus 1/n ఇంటూ 1/x. సో ఇప్పుడు దీనికి లిమిట్ అనేది అప్లై చేస్తే సో నాకు 2 plus 2/infinity and 2 plus 1/infinity. సో 2/infinity అనేది 0కి ఈక్వల్ అయింది అండ్ ఇది కూడా నాకు ఈక్వల్ టు 0 అయింది. సో అప్పుడు నాకు 2/2 అనేది 1 నెక్స్ట్ 1 అనేది మిగులుతుంది అండ్ 1/x అనేది నాకు మిగలటం జరుగుతుంది. లిమిట్ n tends to infinity un plus 1 ఈక్వల్ టు 1/x అనేది నాకు మిగిలిద్ది. లిమిట్ n tends to infinity un plus 1 ఈక్వల్ టు 1/x. సో ఈక్వేషన్ 4. ఇక్కడ నేను దీన్నంగా కన్వర్జెంటా డైవర్జెంటా అని ఎట్లా చెప్తానో చూడండి. సో ఫస్ట్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 అంటే మనకి ఏం తెలియదు, వీ డోంట్ నో. సో కాబట్టి ఇఫ్ ఎక్స్ అనేది ఇఫ్ ఎల్ అనేది ఈక్వల్ టు ఎల్ కాబట్టి ఇఫ్ ఎల్ గ్రేటర్ దెన్ 1 అయితే 1/x గ్రేటర్ దెన్ 1. సో 1 గ్రేటర్ దెన్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఎక్స్ అనేది లెస్ దెన్ 1. సో ఎక్స్ లెస్ దెన్. సో ఇప్పుడు మనకి ఎల్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 1 ఈజ్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్ ఎల్ గ్రేటర్ దెన్ 1. సో ఎల్ అంటే 1/x ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో నేను దీన్ని ఎక్స్ని ఇటు పంపిస్తున్నా అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1. ఓకే, వేరియబుల్ ఫాలోడ్ బై నెంబర్ ఉండాలి కాబట్టి నేను ఎక్స్ని ఇట్లా పెడుతున్నా. సో అప్పుడు సిగ్మా un అనేది నాకు కన్వర్జెంట్ అనేది వచ్చింది. సెకండ్ వన్, ఇఫ్ ఎల్ అనేది లెస్ దాన్ 1 వస్తే 1/x లెస్ దాన్ 1. సో 1 లెస్ దాన్ ఎక్స్ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 వస్తే సిగ్మా un ఈజ్ dgt. ఇక్కడనే నేను డైరెక్ట్ డైవర్జెంట్ అని చెప్తున్నా, ఇక్కడ ఎస్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 అని చెప్పను. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఎల్ ఈక్వల్ టు 1 వస్తే మనకి ఏంది టెస్ట్ ఫెయిల్స్ 1/x ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు 1 సిగ్మా un అనేది టెస్ట్ ఫెయిల్స్ అయితే మనం ఏం చేయాలా, రెబిస్ టెస్ట్ యూజ్ చేయాలా. ఓకే, రెబిస్ టెస్ట్ యూజ్ చేయాలి కాబట్టి. కానీ ఇక్కడ రేషియో టెస్ట్ ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే, ఓకే రెబిస్ టెస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తీస్తా. కాకపోతే ఈ ప్రాబ్లంకి కూడా మీరు రెబిస్ టెస్ట్ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఓకే. సో ఎల్ ఈక్వల్ టు 1 అండ్ 1/x ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది టెస్ట్ ఫెయిల్స్ అనేది జరిగింది. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ ఇన్ un. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ un ఆర్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇన్ un ఆర్ ఈక్వేషన్ 1. ఓకే, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది. సో ఇది క్వశ్చన్ అనేది x⁻n−1. ఓకే, ఓకే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డైరెక్ట్గా 1 పవర్ సంథింగ్. ఇక్కడ చూడండి, un ఈక్వల్ టు 1 3 and so on 5 up to 2n−1/2 4 6 up to 2n ఇంటూ. సో ఎక్స్ ప్లేస్లో నేను 1 పెడితే ఓకే 1 పవర్ సంథింగ్ అనేది 1 అనేది రావటం జరిగింది. అప్పుడు un ఈక్వల్ టు 1 3 5 అండ్ అప్ టు 2n−1/. సో 2 4 6 up to 2n. ఓకే, సో అప్ టు 2n ఉంటుంది మనకి. డైరెక్ట్గా మీరు ఇక్కడ కన్వర్జెంట్ టెస్ట్ అనేది లేకపోతే డైరెక్ట్గా
చూడండి ఇక్కడ యూఎన్ ఈక్వల్ టు, సో నాకు ఎంత టర్మ్ 2n - 1 బై 2n. సో యూఎన్ ఈక్వల్ టు ఎన్ను కామన్ తీస్తే సో 2 - 1 బై n బై n ఇంటూ 2. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ n అనేది క్యాన్సిల్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ యూఎన్ అప్లై లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆన్ బోత్ సైడ్స్. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 - 1 బై n బై 2. సో ఇన్ఫినిటీ అప్లై n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 2/2 ఈక్వల్ టు 1 అండ్ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో డస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది నాకు. ఓకే, సో ఇక్కడ నేను రేషియో టెస్ట్ అనేది అప్లై చేయడం జరిగింది. రేషియో టెస్ట్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, సో డైరెక్ట్గా నువ్వు యూఎన్ ప్లేస్లో ఇక్కడ ఒకళ్ళు నీకు టెస్ట్ ఫెయిల్స్ అయితే యూఎన్ ఇక్కడ చిన్న మెథడ్ చూడండి. యూఎన్ ప్లేస్లో x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు నీకు 1 వచ్చింది కాబట్టి x ఈక్వల్ టు 1 అనేది యూఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఎన్ను కామన్ తీసి క్యాన్సిల్ చేసి అండ్ లిమిట్ అప్లై చేయండి ఇక్కడ. సో డైరెక్ట్ మనం కన్వర్జెంట్ డైవర్జెంట్ ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు 1 అండ్ డస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో 1 అనేది వచ్చింది కాబట్టి యూఎన్ అనేది నాకు డైవర్జెంట్ డిజిటి. సో డైవర్జెంట్ వచ్చింది కాబట్టి కంక్లూజన్, లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, సో కంక్లూజన్ సో ఎక్స్ అనేది లెస్ దాన్ 1 నాకు ఏమొచ్చింది, సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇప్పుడు చేసినప్పుడు మనకి యూఎన్ అనేది డైవర్జెంట్ వచ్చింది. సో ఫైనల్ కంక్లూజన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అనేది ఓకే సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అయింది. సో అప్పుడు మనకి ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఎక్స్ లెస్ దెన్ 1 అనేది కన్వర్జెంట్, అంటే యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఈ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. సో ఇది మనకి కంప్లీట్గా ప్రాసెస్, రేషియో టెస్ట్ ప్రాసెస్. ఫైనల్గా ఒక్కసారి ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి ఇట్లా ఇస్తాడు. సో మనకి డైరెక్ట్ ఇది ఫస్ట్ కంటిన్యూసా డిస్కంటిన్యూస్ అనేది చూడాలా. సో కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అనేది నేను ఇందాక క్లియర్ చెప్పిన ఇక్కడ n ఫాలోడ్ బై n. సో యూఎన్ ప్లస్ 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కంటిన్యూస్ ఏమో n ఫాలోడ్ బై n అండ్ వేరియబుల్ ఎక్స్ అనేది డిస్కంటిన్యూస్ కాబట్టి n ప్లేస్లో n ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ యూఎన్ ప్లస్ 1 అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన యూఎన్ ప్లస్ 1. సో ఇప్పుడు నాకు రేషియో టెస్ట్ ప్రకారం యూఎన్ బై యూఎన్ ప్లస్ 1 చేయాలి. సో యూఎన్ బై యూఎన్ ప్లస్ చేసినప్పుడు నాకు సో డైరెక్ట్గా ఇక్కడ n కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే నాకు యూఎన్ బై యూఎన్ ప్లస్ 1 అనేది ఇది మిగిలింది. సో ఇప్పుడు మనం లిమిట్ అనేది అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేస్తే 1/x అనేది వచ్చింది నాకు. సో 1/x అనేది మనకి ఏందో తెలియదు కాబట్టి ఈక్వల్ టు 1 ఎల్ పెట్టుకొని ఎల్ గ్రేటర్ దెన్ 1 అనేది కన్వర్జెంట్ అండ్ లెస్ దెన్ 1 డైవర్జెంట్, ఎల్ ఈక్వల్ టు 1 అనేది టెస్ట్ ఫెయిల్స్ వచ్చింది. సో టెస్ట్ ఫెయిల్స్ వచ్చినప్పుడు ఒక చిన్న ప్రాసెస్ అనేది అప్లై చేయాలి మనం. సో టెస్ట్ ఫెయిల్స్ అయినప్పుడు నేను రెబీస్ టెస్ట్లో ఇది కూడా చేయొచ్చు, రెబీస్ టెస్ట్ చేయొచ్చు అండ్ ఇది కూడా చేయొచ్చు. కానీ రెబీస్ టెస్ట్ అనేది మోస్ట్ ప్రాబుల్ ఇట్ ఈస్ డైరెక్ట్ మనకి ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో నేను రెబీస్ టెస్ట్ కూడా చెప్తా. సో ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నేను రెబీస్ టెస్ట్ కూడా చెప్తా. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆన్ యూఎన్, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆన్ యూఎన్ ప్లేస్లో నేను డైరెక్ట్గా సో అంటే గివెన్ క్వశ్చన్లో నేను ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 పవర్ n - 1 1 పవర్ సంథింగ్ అనేది 1 వచ్చింది. సో 1 వచ్చినప్పుడు నాకు యూఎన్ అనేది ఇట్లా రావటం జరిగిద్ది. n ఇంటూ n కామన్ తీస్తే సో లిమిట్ అప్లై చేసినప్పుడు 2 - 1/n/2 అండ్ లిమిట్ అప్లై చేస్తే 1/∞ అంటే 2/2 వచ్చింది ఈక్వల్ టు 1 అయితే ఇది డస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి యూఎన్ అనేది డైవర్జెంట్. ఓకే, యూఎన్ అనేది డైవర్జెంట్. ఈజీ క్లియర్? సో మోస్ట్గా మనమైతే డైరెక్ట్గా రెబీస్ టెస్ట్ అనేది యూజ్ చేయటం జరుగుతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియో రేషియో టెస్ట్ అండ్ కాంబినేషన్. సో ఇప్పుడు డైరెక్ట్గా యూఎన్ అనేది ఒక చిన్న ప్రాసెస్ అప్లై చేసిన నెక్స్ట్ వీడియోలో నేను రేషియో టెస్ట్ అండ్ రెబీస్ టెస్ట్ మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుద్ది. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీ క్లాస్ యూట్యూబ్ ఛానల్.
సో నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ టేక్ ద notes on the description. Okay, this is for in this video. Thanks for watching.